మరోవైపు ఖమ్మంలో కూడా పోలింగ్ అయితే మొదలైపోయింది. ఓటర్లందరూ కూడా బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మొదటి విడతలో చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నా మళ్లీ రెండో విడతలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం ఖమ్మం నుంచి. శ్రీధర్, చెప్పండి, ఖమ్మంలో పోలింగ్ ఏ విధంగా సాగుతుంది? ఓటర్లందరూ కూడా అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఖమ్మంలో పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతుంది. ఓటర్లు 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. తమ ఓటు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలింగ్కి సమయం చాలా తక్కువగా ఉండటంతో 7 గంటల నుంచి 1 గంట వరకే పోలింగ్కి సమయం ఉండటంతో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎదురు చూస్తుండటంతో క్యూ లైన్లు కూడా రద్దీగా ఉన్నాయి. మనం ముదిగొండ పోలింగ్ కేంద్రం దగ్గర మనం చూస్తున్నాం. మహిళలందరూ కూడా బారులు తీరి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలింగ్ కేంద్రాల దగ్గర రద్దీతో పాటు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనేక గ్రామాల్లో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు కూడా రెండో విడత పోలింగ్లో మనకి కనిపిస్తున్నాయి. మొదటి విడత పోలింగ్లో 86.90% పోలింగ్ నమోదు కాగా రెండో విడత పోలింగ్ కూడా అదే స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పేసి అటు అధికారులు ఇటు రాజకీయ పక్షాలకు చెందిన నేతలు కూడా భావిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర గంటల తరబడి క్యూ లైన్లు ఎదురు చూస్తున్నారు. అంటే 1 గంటలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారో వాళ్ళని ఓటు హక్కు అనుమతిస్తారు. ఆ తర్వాత నుంచి కూడా గేట్లన్నీ క్లోజ్ చేస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్యూ లైన్లన్నీ కూడా మహిళలతో రద్దీగా ఉన్నాయి. ఒకసారి మనతో మహిళలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదు. అమ్మ, ఎంతసేపు అయింది మీరు వచ్చి ఇక్కడికి? ఇప్పుడే వచ్చానండి. ఇప్పుడే వచ్చారా? ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లున్నాయి ఈ పోలింగ్? పర్వాలేదు, మన సాధారణ ఎన్నికలప్పుడు చేసినంతగా ఏర్పాట్లు ఈసారి ఎట్లా ఉందంటారు మీరు? బాగుందండి. అమ్మ, మీరు వచ్చి ఎంతసేపు అయింది ఇక్కడికి? ఇప్పుడే వచ్చినాం. మీరు కూడా ఇప్పుడు వచ్చారా? మహిళలందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరున్నారు. చెప్పండి అమ్మ, ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడికి? కొద్దిసేపు అవుతుందిలే సార్, వచ్చి కొద్దిసేపు అవుతుందిలే. గంట అయిందా? గంట అయితేనే ఉంది. గంట అయింది సార్. ఆధార్ కార్డు పోల్ స్లిప్ ఇచ్చారా? పోల్ స్లిప్ మీకు ఇంటికి వచ్చి ఇచ్చారా? మీరు ఇక్కడికి వచ్చి తీసుకున్నారా? ఇంటికి వచ్చారు. చెప్తున్నారా? పోల్ స్లిప్ ఇచ్చి మీరు ఏ బూత్కి వెళ్ళాలి, మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇవన్నీ చెప్పారా మీకు? చెప్పారు. అంగన్వాడీ టీచర్ గారు వచ్చి మీరు 11వ వార్డు అని చెప్పారు. ఇంతకుముందు ఎలక్షన్లు కూడా 10వ వార్డుకి వేసుకోవాలి. మీరు ఇంతకుముందు ఎలక్షన్లు కూడా ఓట్లు వేసారు కదా? ఎట్లుంది ఈసారి మీ డివిజన్ లో పరిస్థితులు? మీ డివిజన్ లో సమస్యలు ఎట్లుంది? వాటి గురించి ఏమన్నా మీ దగ్గరకు వచ్చిన నాయకులను అడిగారు? ఎవరన్నా మీ సమస్యల గురించి ఎవరితో ప్రస్తావించారా? మంచిగానే ఉందని చెప్పారు. డివిజన్ లో అన్ని వార్డులు కూడా అన్ని ఉన్న సమస్యలను తీరుస్తామని చెప్పారు. వచ్చి మీరేం చెప్పారు? అంతే చెప్పారు, చెప్పేది ఏం లేదు. చెప్పారా? వచ్చింది అంతేగా సార్, ఆడ చెప్తే అన్ని పరిస్థితులు. చెప్పండి. ఆ వ్యక్తి మంచోడు, ఆ వ్యక్తిని మేము ఉంచును, ఆయన మాకు మంచోడని మేము ఓటేద్దాం. అంతే. మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తమ గ్రామాభివృద్ధికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవడానికి మేము వచ్చామని చెప్పేసి మహిళలు స్పష్టంగా చెప్తున్నారు. ఎన్నికల ప్రచారానికి తమ వార్డులకు తమ ఇళ్ల ముందుకు వచ్చిన నేతలకు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించే వాళ్ళకి ఎవరైతే పరిష్కరిస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారో వాళ్ళకే మేము ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వచ్చిన అభ్యర్థులందరూ కూడా చెప్పడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున క్యూ లైన్లో బారులు తీరి ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. కొద్ది గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఆరిగూడెంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య అభ్యర్థి వర్గాలకు సంబంధించి ఘర్షణ జరిగి అక్కడున్న వరిగడ్డి మామూలు కూడా నిప్పంటించడం జరిగింది. ఇటువంటి ఘర్షణ వాతావరణం అక్కడక్కడ మనకి రెండో విడత పోలింగ్లో కూడా కనిపిస్తుంది. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.